అండ్ వీడియో స్టార్ట్ చేయగానే ఏదో ఒక సౌండ్, ఈ పిట్ ఒకటి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ భవానీస్ డైరీ. స్కిన్ కేర్ ఒక ఇంపార్టెన్స్ అండ్ స్కిన్ కేర్ చేయడం వల్ల మనకి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎవరెవరు అది చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అండ్ ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అండ్ ఎలాంటి ప్రోడక్ట్స్ వాడితే మనకి మంచిది అనేది చూద్దాం. అయితే నేను ఎందుకు ఈ స్కిన్ కేర్ వీడియో చేద్దాం అనుకున్నా అంటే చాలామంది నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా రిలేటివ్స్ అండ్ నా కొలీగ్స్ కూడా చాలామందికి తెలీదు స్కిన్ కేర్ అనేది మన డైలీ లైఫ్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎ స్కిన్ కేర్ రొటీన్. అండ్ చాలా వరకు కూడా నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెంబర్స్తో షేర్ చేసుకున్నాను అనమాట, ఎలా చేయాలి అండ్ ఏ ప్రోడక్ట్స్ వాడితే చాలా మంచిది. అంటే నేను యూజ్ చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చితే నేను అవి వాళ్ళకి రికమెండ్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అది నా స్కిన్ టైప్కి చాలా బాగా వర్కౌట్ అయింది అంటే మేబీ అందరికీ అది అవ్వకపోవచ్చు. అండ్ మీ స్కిన్ టైప్ ఏంటి అండ్ మీ స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాంటి ప్రోడక్ట్స్కి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మీకు తెలుసు కదా. సో దాన్ని బట్టి మీరు కొన్ని ప్రోడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ చాలామందికి ఒక కన్సర్న్ ఉంటుంది, ఈవెన్ టీనేజ్ పిల్లలకి అఫ్కోర్స్ వాళ్ళకి ఎర్నింగ్ ఉండదు కాబట్టి ఎలా మేము పర్చేస్ చేయాలి ప్రోడక్ట్స్ అంటే వాళ్ళకి బడ్జెట్లో కూడా నేను కొన్ని ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తాను. అండ్ మంచి ప్రోడక్ట్సే మనం ఆఫర్లో ఎలా తీసుకోవాలి నేను చెప్తాను. స్కిన్ కేర్ రొటీన్ అనేది ఓన్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు చేస్తే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీరు కూడా మీ స్కిన్ని చాలా హెల్తీగా ఉంచుకోవచ్చు ఈ యొక్క హ్యాబిట్ మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల. ఇన్ కేస్ ఈ వీడియో ఎవరైనా బాయ్స్ చూస్తే కూడా ఎండ్ వరకు చూడండి, ఇది మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో మన స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు ఇంకా మనం చాలా మనీ ఖర్చు పెట్టాలి అండ్ ఇంకా చాలా కన్సల్టేషన్స్ ఉంటాయి, దానికి ఇంకా చాలా లాంగ్ టైం పడుతుంది మన స్కిన్ బ్యాక్ టు నార్మల్ అవ్వడానికి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ స్టిరాయిడ్ ప్రోడక్ట్స్ అఫ్కోర్స్ చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే డర్మటాలజిస్టులు కూడా మనకి కొంచెం స్టిరాయిడ్ ఉన్న ఫార్ములా ఇస్తారు. సో అట్లాంటప్పుడు మన స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. కొందరికి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా అది పడదు కూడా. సో స్కిన్ కేర్ అనేది డైలీ మనం యూజ్ చేయడం వల్ల వన్స్ ఆర్ ట్వైస్, అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఏవైతే ప్రోడక్ట్స్ నేను చూపిస్తున్నా అది రూల్ ఏం లేదు, అవే ప్రోడక్ట్స్ తీసుకోవాలి అండ్ అవే ప్రోడక్ట్స్ మీరు కూడా వాడాలని. అఫ్కోర్స్ నా స్కిన్ టైప్ వేరే, మీ స్కిన్ టైప్ వేరే కదా. అండ్ దేర్ ఆర్ చాలా స్కిన్ టైప్స్, అకార్డింగ్ టు క్లైమేటిక్ కండిషన్స్ కూడా మన స్కిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ సీజన్ వైజ్గా కూడా మన ప్రోడక్ట్స్ అనేది మనం మారుస్తూ ఉండాలి. నేనైతే ఒకటే ప్రోడక్ట్కి స్టిక్ ఆన్ అవ్వను, నేను జనరల్గా మారుస్తూ ఉంటాను అనమాట. నేను తీసుకున్న మాయిశ్చరైజర్స్ కానీ, సీరమ్స్ కానీ, ఫేస్ వాష్ కానీ నేను మారుస్తూ ఉంటా. అండ్ ఏదైనా నాకు బాగా నచ్చింది అంటే ఇంకా దాన్ని రీప్లేస్ చేసే ప్రోడక్ట్ ఏది లేదు అని అంటే మాత్రం నేను ఇంకా అదే రీపర్చేస్ చేస్తూ ఉంటాను. మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చూస్ చేసుకోవాల్సింది మంచి క్లెన్జర్ అనమాట. ఆ క్లెన్జర్ ఎలా ఉండాలంటే మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది గట్టిగా అయిపోయి ఇరిటేషన్ వచ్చి డ్రై అవుట్ అయిపోతుంది అన్నమాట. అట్లాంటి ప్రోడక్ట్ కాకుండా ఒక మైల్డ్ జెంటిల్ ఫేస్ వాష్ మీరు చూస్ చేసుకోండి మీ స్కిన్ టైప్కి. నాకైతే సెటాఫిల్ నచ్చుతుంది అండ్ అది చాలా డ్రై స్కిన్ అనమాట. సో నాకు మైల్డ్ ఫేస్ వాష్లే చాలా బాగా సెట్ అవుతాయి. సో నాకు ఈ ఆక్వాలాజికా ఇదైతే చాలా పపాయ అండ్ వైటమిన్ సి. సో వైటమిన్ సి నాకు చాలా బాగా సెట్ అయింది, ఈవెన్ మా మమ్మీ స్కిన్ టోన్కి కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇది ఆక్వాలాజికాది ఫేస్ వాష్ అనమాట, చాలా మైల్డ్గా ఉంది అండ్ బాగుంది. అండ్ ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే ఇది ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళది ఫేషియల్ క్లెన్జర్ ఉంటుంది కదా, ఇందులో ఒక స్క్రబ్బర్ లాగా అండ్ క్లెన్జర్ లాగా యూజ్ చేయొచ్చు.
మిల్క్ కానీ ఆర్ రోజ్ వాటర్ కానీ యూజ్ చేసి దీన్ని మనం ఫేస్ ప్యాక్ ఫస్ట్ స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది అండ్ ఫేస్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది అండ్ క్లెన్జర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తా. క్లెన్స్ అయిపోయిన తర్వాత ఫేస్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత టోనర్ అనమాట. టోనర్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మామ్స్కోది న్యాచురల్ సెరమైడ్ ఫేస్ టోనర్ యూజ్ చేస్తున్నాను. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మొత్తం డ్రై అయిపోవాల్సిన అవసరం లేదు ఫేస్. సో ఈ టోనర్ అనేది ఇట్లా స్ప్రే చేసేసుకోవాలి అండ్ దాన్ని అది ఆరిన తర్వాత టోనర్ ఇది మామ్స్కో బ్రాండ్ అండ్ న్యాచురల్ సెరమైడ్ ఫేస్ టోనర్ విత్ రైస్ వాటర్ అండ్ లికోరైజ్ వాటర్. సో మీకు తెలుసు కదా రైస్ వాటర్ యూస్ చేస్తే మనకి చాలా మంచిది అని చెప్పి తెలుసు కాబట్టి సో నేను ఈ రైస్ వాటర్ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నా. బట్ ఇది చాలా బాగా ఉంది, నాకు చాలా బాగా సెట్ అయింది టోనర్. అండ్ మీకు ఉంటాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అఫ్కోర్స్ మనీ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ వాళ్ళ పాకెట్ మనీతోనే కొనుక్కోవాలంటే కుదరదు కాబట్టి టోనర్ అయితే మీరు ఇంట్లో చేసుకోవచ్చు. పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని నీళ్ళల్లో బాయిల్ చేసి మనం దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దాన్ని డైలీ ఒక చిన్న స్ప్రే బాటిల్లో పెట్టుకుంటే టోనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టోనర్ తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మంచి మాయిశ్చరైజర్ అండ్ సీరం. మీ ఇష్టం, మాయిశ్చరైజర్ అయినా సీరం అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు రెండు యూజ్ చేసినా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కొంతమందికి అన్ని లేయర్స్ పెట్టడం ఇష్టం ఉండదన్నమాట. సో మీరు మంచి వైటమిన్ సి రేంజ్ సీరమ్స్ కానీ కొంతమందికి కెఫెన్ క్రీమ్స్ ఇష్టం. సో అవి మీరు మీ స్కిన్ టైప్కి ఏది బాగా అనిపిస్తుంది ఆ మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్ టైమ్ యూజ్ చేసే సీరం అయితే నాకు మా మమ్మీకి పర్సనల్ వైటమిన్ సి రేంజ్ సీరమ్సే ఇష్టం. మాయిశ్చరైజింగ్ తర్వాత సీరం కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు అన్ని లేయర్స్ నాకు ఇష్టం లేదు అంటే మీరు ఒక మంచి సీరంని సెలెక్ట్ చేసుకోండి. సీరం ఈజ్ ద బెస్ట్ థింగ్ అండ్ మన స్కిన్ కేర్లో ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అనమాట. మన స్కిన్లో ఉన్న అక్కడక్కడ చిన్న చిన్న డార్క్ స్పాట్స్ కానీ మొత్తం మన స్కిన్ అనేది ఈవెన్ టోన్ అవుతుంది. నాకు పర్సనల్గా వైటమిన్ సి రేంజ్ ప్రోడక్ట్స్ చాలా బాగా సెట్ అయింది. నాకు ప్లస్ మా మమ్మీకి కూడా వైటమిన్ సి రేంజ్ ప్రోడక్ట్స్ చాలా బాగా సెట్ అయినాయి. అండ్ నేను అప్పుడప్పుడు ప్రోడక్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటా, బట్ మా మమ్మీకి మాత్రం వైటమిన్ సి ప్రోడక్ట్సే కావాలి. సో సీరం ఈజ్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఇంతకన్నా ముందు నేను మామ్స్కో వైటమిన్ సి వాడాను, అంతకన్నా ముందు మామా ఎర్త్ వైటమిన్ సి వాడాను, అట్లా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది నా సెకండ్ పర్చేజ్ వైటమిన్ సి ఆక్వాలాజికా సీరమ్. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్. సో మీ అందరికీ తెలుసు నియాసినమైడ్ సీరం కూడా చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. ఇది మామ్స్కో నుంచి. అండ్ దీని తర్వాత నేను చెప్పాను కదా మా మమ్మీకి వైటమిన్ సి కావాలి అంటే ఇది ఆర్డర్ చేశాను అనమాట. వైటమిన్ సి, తనకి వైటమిన్ సి క్రీమ్స్ అంటేనే చాలా ఇష్టం అలా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రొటెక్షన్. మనం ఇప్పటి వరకు అయితే మనం క్లెన్జింగ్ చూసాము, మాయిశ్చరైజింగ్ చూసాము. మాయిశ్చరైజింగ్లో మనకి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఆర్ సీరమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్కిన్కి మంచి ప్రొటెక్షన్. ఇది లేకపోతే ఇంకా అస్సలు మన స్కిన్కి మనం చేసింది ఏది కూడా వర్కౌట్ అవ్వదు. మీరు ఏదైతే చేస్తారో అది ఆ రోజు వరకే. అండ్ ఇది సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్ అనమాట. మన స్కిన్ కేర్ ప్రోడక్ట్లో సన్ స్క్రీన్ ఈజ్ ద మస్ట్. చాలామందికి సన్ స్క్రీన్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే మొత్తం అప్లై చేయగానే ఆయిల్ అయిపోతుంది, ఆ వైట్ క్యాస్ట్ ఒకటి, అండ్ అప్లై చేయగానే ఇట్లా ఆయిల్ అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు సన్ స్క్రీన్. బట్ అస్సలు అవాయిడ్ చేయకండి. మీరు వన్స్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌసే కాదు, ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అంటే ఎక్కువ స్క్రీన్ ఎక్స్పోజర్ ఉంటుంది కదా, ఫోన్స్, ల్యాప్టాప్స్, అండ్ కంపల్సరీ సన్ స్క్రీన్ అండ్ స్కార్ఫ్తో మీ స్కిన్ని కవర్ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు బికాజ్ సమ్మర్లో మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ లైక్ యూవీబీ రేజ్ ఏదైతే ఉన్నదో మన స్కిన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో దాని నుంచి కొంచెం అంతో ఇంత ప్రొటెక్షన్ చేసుకోవాలి అంటే మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. అండ్ రీఅప్లికేషన్ ఈజ్ అ మస్ట్. ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువ స్క్రీన్ ముందు టైం స్పెండ్ చేసే వాళ్ళు కూడా పెట్టుకొనే చేయండి.
నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేను బెస్ట్ సన్ స్క్రీన్ అంటే ఇది ద డర్మాకో హ్యాల్యూరోనిక్ టింటెడ్ 1% హ్యాల్యూరోనిక్ టింటెడ్. ఈ సన్ స్క్రీన్ అయితే సూపర్ ఉంటుంది అసలు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనం ఎక్కువ మేకప్ యూజ్ చేసే ముందు నేనైతే ఇది ఎక్కువ పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. ఇది ఎట్లుంటుందంటే మొత్తం మనం ఒక ఫౌండేషన్ పెట్టుకున్నట్టే ఉంటుంది. చూపిస్తాను. ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా పెట్టుకొని ఇది సేమ్ ఒక ఫౌండేషన్ పెట్టుకున్నట్టే ఉంటుంది అనమాట. ఇది అస్సలు వైట్ క్యాస్ట్ రాదు, మన స్కిన్లో ఈజీగా కలిసిపోతుంది. అసలు సన్ స్క్రీన్ పెట్టుకున్న ఫీలింగే అస్సలు రాదనమాట. కొంచెం కాస్టే, బట్ నేను చెప్పా కదా ప్రోడక్ట్స్ అన్నీ ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి. మనకి అఫోర్డబుల్ రేంజ్లో మనం ఇది ఒక్కసారి తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం మేకప్స్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అంటే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ డైలీ యూస్కి అయితే ఈ ఆక్వాలాజికా సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. అండ్ ఫంక్షన్స్కి అట్లా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈ డర్మాకోది 1% హ్యాల్యూరోనిక్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఇవి రెండు చాలా బాగున్నాయి. దీనికన్నా ముందు నేను వావ్ సన్ స్క్రీన్ యూజ్ చేసేదాన్ని. అది కూడా SPF 55. వాట్ ఎవర్ మీరు సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉందా, SPF more than 30 అంటే మన సమ్మర్కి అయితే మనం ఉంటున్న ఇప్పుడు సమ్మర్కి అయితే మోస్ట్లీ SPF 50 అబోవ్ ఉండాలి. 55 చాలా బాగుంటుంది. సన్ స్క్రీన్ లేకుండా అయితే మాత్రం అస్సలు మీ స్కిన్ కేర్లో మీరు రిజల్ట్స్ చూడరు. సన్ స్క్రీన్ పెట్టుకుంటేనే మనం ఆ డిజైర్డ్ రిజల్ట్స్ అనేది మనం చూస్తామన్నమాట. అండ్ అప్పుడప్పుడు నేను ఏం చేస్తాను అంటే వీక్లీ ట్వైజ్ అన్న అట్లా నేను ఈ గాషా జేడ్ స్టోన్తోని నా ఫేషియల్ది చేసుకుంటా అనమాట. అండ్ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఒక మంచి రిలాక్సింగ్ మూమెంట్ ఉంటుంది. అండ్ నేను తైలం, ఈ కుంకుమాడి తైలం అయితే చాలా బాగుంటుంది. దీని స్మెల్ కూడా అసలు సూపర్. ఆ సాఫ్రాన్ స్మెల్ వస్తుంది దీంట్లో. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా మనకి వాళ్ళు buy one get one ఆఫర్స్ పెడతారు, లేదంటే కొన్ని కోడ్స్ 200 ఆఫ్. ఈ 30 ml ప్రోడక్ట్ మనకి 1200 పడుతుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి buy one get one ఆఫర్ వస్తుంది. అప్పుడు అదే 1200కి మనం 2 బాటిల్స్ పర్చేస్ చేయొచ్చు అనమాట. నేనైతే అన్ని ప్రోడక్ట్స్ అట్లనే తీసుకుంటాను. ఇది నాకు చాలా ఇష్టం. ఈ సీరమ్స్ కానీ మాయిశ్చరైజింగ్స్ కానీ వేరే బ్రాండ్ నుంచి పర్చేస్ చేస్తా, కానీ ట్రై చేద్దామని చెప్పి చూద్దామని వేరే బ్రాండ్స్ నుంచి పర్చేస్ చేస్తా. బట్ ఈ కుంకుమాడి తైలం అయితే నేను ఇదే తీసుకుంటాను. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ ఒక 10th or 11th బాటిల్ అనుకుంటా. నేను మమ్మీకి అండ్ అఫ్కోర్స్ ఎవరైనా మా ఇంటికి వస్తే కూడా వాళ్ళకు కూడా నేను చేస్తానన్నమాట, సజెస్ట్ చేస్తాను. అండ్ మనకి ఎక్కడైనా ఇది ఇది హర్బల్ ప్రోడక్టే కాబట్టి మనం మంచిగా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ జస్ట్ ఇలా ఉంటుంది. అండ్ జస్ట్ ఒక 2-3 మన స్కిన్ పైన వేసేసి మొత్తం దీనిపైన ఒక షార్ట్ వీడియో చేశాను నేను. ఇది మన ఫేస్ పైన మొత్తం చేసేసుకొని ఈ జేడ్ స్టోన్తో మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకోవాలి. సో ఏంటంటే అండ్ మన ఫేస్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది. సో ఇది కూడా చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్రోడక్ట్స్ గురించి అయితే ఇంతే. నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పిన. ఇవి నాకు తెలిసి ఈ సమ్మర్లో అండ్ వింటర్లో కూడా ఇది మనం ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఉండొద్దు, డౌట్ ఏం అవసరం లేదు మళ్ళీ ఏమేమి మార్చాలా అని. నా ఇదైతే రీస్టాక్ చేస్తూ ఉంటాను అనమాట. వేరే ప్రోడక్ట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను వేరే బ్రాండ్స్ నుంచి, బట్ ఇది మాత్రం నేను రీస్టాక్ చేస్తాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్స్ అసలు ఎలా పర్చేస్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయి. ఇది మనం బయట ఆఫ్లైన్లో అయితే నేను చెప్తా, ఆఫ్లైన్ అంటే బయట స్టోర్స్లో అయితే కొనకండి. బయట స్టోర్స్లో కూడా మనకి మామా ఎర్త్
అలా చాలా బ్రాండ్స్ మనం చూస్తూనే ఉన్నాం. బట్ అక్కడ మాత్రం అసలు తీసుకోకండి. మనం వీటి అంటే ఇప్పుడు మామ్స్కో ఉంది, ఈ మామ్స్కో వెబ్సైట్కి వెళ్తేనే మీకు ప్రెజెంట్ ఏమేమి ఆఫర్స్ నడుస్తున్నాయి, buy 1 get 1 సేల్ ఉందా, లేకపోతే buy 2 get 3 సేల్ ఉందా అనేది మనకు అక్కడ మెన్షన్ చేస్తారు. సో మనం ఆ డీల్లో ఉన్నప్పుడు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఈ జేడ్ స్టోన్ కూడా నేను ఆఫర్లోనే తీసుకున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను buy 1 get 1లోనే తీసుకున్నా. వీటి ఒరిజినల్ వెబ్సైట్స్కి వెళ్తే అక్కడ మనకి ఏమేమి సేల్ ఉన్నదా అని చెప్పేసి చూపిస్తుంది. buy 1 get 1 లేకపోతే 1200 ప్రోడక్ట్స్ గెట్ 699 అని చెప్పేసి ఉంటుంది. అమెజాన్, నైకా ఇలా కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్ అమెజాన్, నైకా ఇవన్నీ, బికాజ్ అక్కడ వీటి ప్రైజెస్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది నాకు కంపేర్ టు వాటి ఒరిజినల్ వెబ్సైట్స్లో వెళ్తానే మనకి అఫ్కోర్స్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ కోడ్స్ కూడా ఇస్తారు. సో 20% ఆఫ్ వస్తుంది. అవి అప్లై చేయకపోయినా కానీ కూడా మనకి అక్కడ చూపిస్తుంది అనమాట buy 1 get 1 అని చెప్పేసి. సో అట్లా తీసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ అన్నీ buy 1 get 1 అనమాట. సో నా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నా కానీ కూడా ఏమైనా buy 1 get 1 ఉంది అంటే నేను అవి తీసి పెట్టేసుకుంటా. సో మీరు కూడా అలా ట్రై చేయండి సేల్లో ఉన్నప్పుడు. మోస్ట్లీ సేల్స్ ఫెస్టివల్స్ ముందు అట్లా వస్తుంది. అండ్ జనరల్గా ఫ్రీక్వెంట్గా పెడుతూనే ఉంటారు సేల్స్ buy 1 get 1. అప్పుడు పర్చేస్ చేయండి, ఈజీగా ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. చాలామంది అది స్కిప్ చేసేస్తారనమాట. సో బయటకు వెళ్ళినప్పుడు మనం చాలా హార్మ్ఫుల్ థింగ్, ఆ పొల్యూషన్ కానీ, ఆ సన్ ఎక్స్పోజర్ కానీ, వాట్ ఎవర్ మన స్కిన్ పైన చాలా డర్ట్ ఉండిపోతుంది అనమాట. సో మనం రాగానే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. సో దట్ మన ఫేస్ హెల్తీగా ఉంటుంది, డ్యామేజ్ అవ్వకుండా. చాలామందికి హెయిర్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫోర్హెడ్ పైన చిన్న చిన్న బంప్స్ లాగా చూస్తూ ఉంటాం. అది అట్లా చిన్న చిన్న బంప్స్ లాగా వస్తుందంటే మనకి డాండ్రఫ్ ప్రాబ్లం ఉందని అర్థం అనమాట. సో ఇన్ కేస్ ఒకవేళ డాండ్రఫ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాడండి. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మన స్కిన్ వైట్గా ఉండాలి, గ్లోయిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అఫ్కోర్స్ గ్లోయిగా, హెల్తీగా మనం మార్చుకోవచ్చు స్కిన్ కేర్ రొటీన్ వల్ల. బట్ వైట్గా అయిపోతాము అని చెప్పేసి అంటే మాత్రం అది నమ్మకండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం షేడ్ ఉన్నామో, అంటే ఇప్పుడు ఒకవేళ డార్కర్ షేడ్ ఉన్నామో దాన్ని మనం లైటర్ చేసుకోవచ్చు అన్నమాట. మన కలర్ అనేది లైటర్ అవ్వచ్చు. ఇలానే చేసుకుంటూ పోతే అఫ్కోర్స్ మీరు అనుకున్న కలర్ని మీరు తెచ్చుకోవచ్చు. బట్ ఇప్పుడున్న డార్క్ కలర్ని వెంటనే వైట్గా చూపించేస్తాయి కదా కొన్ని అడ్వర్టైజ్మెంట్లో, అది మాత్రం అసలు నమ్మకండి. మన స్కిన్ హెల్తీగా అండ్ గ్లోయిగా ఉంటే అంతే చాలు. ప్రాక్టీస్ హెల్దీ ఈటింగ్. మన స్కిన్ మంచిగా హెల్దీగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్, వైటమిన్ సి అండ్ ఫ్రూట్స్, అండ్ బాగా హైడ్రేషన్ కూడా ఉండాలి. అండ్ 4 liters ఆఫ్ వాటర్ అయితే మనం తీసుకోవాలి మన స్కిన్ హెల్దీగా ఉండడం కోసం. అఫ్కోర్స్ స్కిన్ హెల్దీ కోసం అనే కాదు, ఓవరాల్ హెల్తీ కోసం మనం 3 to 4 liters ఆఫ్ వాటర్ అయితే డెఫినెట్గా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన స్లీపింగ్ అవర్స్, మన నైట్ స్లీప్ కూడా చాలా మ్యాండేటరీ. నాట్ ఓన్లీ ఫర్ స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్, మన ఓవరాల్ బాడీ హెల్త్ కోసం మనకి ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. లెస్ దెన్ 6 hours ఆఫ్ స్లీప్ ఎవరైతే పడుకుంటారో వాళ్ళకి మనం చూడొచ్చు వాళ్ళ స్కిన్ టైర్డ్గా చాలా బ్రేక్అవుట్స్ అయిపోతాయి అన్నమాట. సో మనకి మంచి స్లీప్ షెడ్యూల్ ఉండాలి. అండ్ ఎవరికైతే 8 hours ఆఫ్ స్లీప్ ఉంటుందో మంచిగా స్కిన్ కూడా హెల్తీగా అనిపిస్తుంది. ఐ హోప్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఒక్కరికైనా కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఇది యూస్ఫుల్ అనిపించి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరేమైనా ప్రోడక్ట్స్ కొత్తవి తీసుకున్నప్పుడు మీరు ఎలాంటి రిజల్ట్స్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే బెటర్ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేశారో కూడా నాకు చెప్పండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్.